ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి. నమస్తే అండి. ఈరోజు మనం ఐ విష్ తర్వాత కుడ్ హ్యావ్ తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ వచ్చినప్పుడు దాన్ని తెలుగులో ఎలా చెప్పాలి అనేది చూద్దాం. మనం వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ ఐ విష్ ప్లస్ కుడ్ ప్లస్ V1 అంటే ఐ విష్ తర్వాత కుడ్ ప్లస్ V1 వచ్చినప్పుడు తెలుగులో ఎలా చెప్పాలో చూసాం. అంటే అతను ఆ చెట్టు ఎక్కగలిగితే బాగుండు, ఇది ఆల్రెడీ చూసాం. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఎప్పుడు మాట్లాడుతున్నామో అప్పుడు అది జరగగలిగితే బాగుండు అని చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. అతను ఆ చెట్టు ఎక్కగలిగితే బాగుండు. ఐ విష్ హీ కుడ్ క్లైంబ్ ద ట్రీ. ఐ విష్ హీ కుడ్ క్లైంబ్ ద ట్రీ. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కుడ్ హ్యావ్ తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ వచ్చినప్పుడు దాన్ని తెలుగులో ఎలా చెప్పాలి అనేది చూస్తున్నాం. ఐ విష్ వచ్చి కుడ్ హ్యావ్ ప్లస్ V3. లుక్ ఎట్ దిస్ గార్డెన్. లుక్ ఎట్ దిస్. దిస్ ఈస్ ఏ బ్యూటిఫుల్ garden. This is a beautiful papaya garden. Now I want to purchase this. Now I want to purchase this. ఇది present time అండి. నిన్న నేను yesterday I went to papaya garden. I wanted to purchase this but I could not purchase. నేను కొనలేకపోయాను. being some reasons, కొన్ని కారణాల వల్ల కొనలేకపోయాను. Now I feel నేను ఆ తోటను కొనగలిగి ఉంటే బాగుండు. నేను ఆ తోటను కొనగలిగి ఉంటే బాగుండు. నేను దీన్ని కొనగలిగి ఉంటే బాగుండు. ఇక్కడ మనం కుడ్ హ్యావ్ ప్లస్ V3 రూపాన్ని యూజ్ చేస్తాం. ఐ విష్ ఐ కుడ్ హ్యావ్ పర్చేజ్డ్ దిస్. ఐ కుడ్ హ్యావ్ పర్చేజ్డ్ దిస్. నేను దీన్ని కొనగలిగి ఉంటే బాగుండు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లుక్ ఎట్ దిస్. హియర్ ఈస్ ఎ డేంజరస్ స్నేక్. హియర్ ఇస్ ద డేంజరస్ స్నేక్. ఇది చాలా అపాయకరమైనటువంటి స్నేక్ అండి. నౌ ఐ సీ ద స్నేక్. ఐ వాంట్ టు కిల్ దట్ బట్ నౌ ఐ am scared. This is the past time. Now this is present time. Yesterday I saw a snake. Having seen that I was scared. దాన్ని చూశాక నాకు చాలా భయం వేసింది. కానీ బట్ ఐ వాంటెడ్ టు కిల్ దట్ బట్ ఐ కుడ్ నాట్. నేను దాన్ని చంపలేకపోయాను. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, నేను దాన్ని చంపగలిగి ఉంటే బాగుండేది. ఇక్కడ మనం యూజ్ చేస్తామండి. ఐ విష్ ఐ could have killed that one. నేను దాన్ని చంపగలిగి ఉంటే బాగుండేది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హియర్ ఇస్ ద లయన్. ఇది సింహం అండి. హియర్ ఇస్ ద లయన్, సింహం. దిస్ ఈజ్ పాస్ట్ టైం. నౌ దిస్ ఈజ్ present time. Now I feel. నిన్న నేను దాన్ని చూశాను. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఫోన్ చేయగలిగి ఉంటే బాగుండేది. ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను. నౌ ఐ విష్ ఐ కుడ్ హ్యావ్ ఫోన్డ్ టు ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఫోన్ చేయగలిగి ఉంటే బాగుండేది. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ట్రై చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.